పానీపూరి హెల్దీగా చాలా వరస్ట్గా ఉన్నప్పుడే తిను. ఈ సెంటర్ పాపడు బాగుంది. యాడ్ చేయించారు. కొంతమంది అంత తిన్నా లావహరు, వాళ్ళలో ఒకటి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహబూబ్ దిల్సే. ఇవాళ డే 54 ఆఫ్ 100 days ఛాలెంజ్. ఇవాళ వర్కౌట్ లో షోల్డర్ ట్రైన్ చేశాను. శ్రీ సత్య గారు పానీపూరి డైట్ అంటే ఎందుకో డౌట్ వచ్చి చాట్ జీపీటీని అడిగా. చాట్ జీపీటీ బండ బూతులు తిట్టింది. అసలు నువ్వు చేసే ఛాలెంజ్ ఏంది, నువ్వు మాట్లాడే మాటలేంటి అని. ఈ పానీపూరీలు చాట్లు ఏమైనా ఉంటే 100 రోజుల తర్వాత చూద్దామని కాంప్రమైజ్ అయ్యా. బ్రేక్ఫాస్ట్ లో ఎగ్ వైట్స్, మ్యూస్లీ అండ్ బ్లూబెర్రీస్ తిన్నా. ఇవాళ జిమ్ లో ఒక ఫ్రెండ్ ఏంటి ట్యాన్ అయ్యావు అన్నాడు. వెంటనే ఇంటికి వచ్చి ట్యాన్ ప్యాక్ వేసా. ఫ్రెష్ అయిపోయా, నమాజ్ చేసుకున్నా. ఆ తర్వాత లంచ్ లో చికెన్ అండ్ వెజ్జెస్ తిన్నా. ఇలాంటి సన్సెట్ ఉంటే ఎంత దూరం అయినా ట్రావెల్ చేయొచ్చు. చైనీస్ సినిమాలో విలన్ లా ఉన్నా. అలా లైట్ గా నా హెయిర్ టిప్స్ కట్ చేసుకుని నేను వెళ్ళిపోయాను నా సెకండ్ వర్కౌట్. ఇవాళ సెకండ్ వర్కౌట్ లో జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేస్తున్నా. నాకు తెలిసి మనుషులు 2 వర్గాలుగా డివైడ్ అయ్యారు. ఒకళ్ళు అంటారు వర్కౌట్ చేయాలి, డైట్ చేయాలి, హెల్తీ లైఫ్ స్టైల్ ఉండాలి అంటారు నాలాగా. కొంతమంది అంటారు నువ్వు ఎంత చేసినా ఏదో రోజు పీకుతావు, సో ఎంజాయ్ చేయాలి అంటారు. ఇంతకీ మీరేమంటారు గైస్? కామెంట్ చేయండి. అలాగే పానీపూరి డైటో కదా కామెంట్ చేయండి గైస్. నా ఫ్రెండ్స్ని అడిగితే పానీపూరి ఈజ్ ఎక్సెప్షన్ అంటున్నారు. నేనైతే తినలేదు. ఒక మంచి ఇంటెన్స్ వర్కౌట్ సెషన్ ఫినిష్ చేసుకుని డిన్నర్లో ఏం తిన్నానంటే చికెన్ శాండ్విచ్. వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి. దట్స్ డే 54 ఖలాస్.